నువ్వు పశ్చాత్తాపపడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు. చేస్తున్నావు ఆ పాపం నీకు తెలిసింది, ప్రభా ఈ రహస్య పాపం నా జీవితంలో నా మీద అధికారం లేకుండా చేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకున్నావు. ఎప్పుడైతే ఆ రహస్య పాపాన్ని నువ్వు విడిచిపెడతావో, ఎప్పుడైతే దూరపరుచుకుంటావో దేవుడి సహాయంతో దేవుడు నీకు నిత్యమైన కృపను చూపిస్తారు. నీ నిమిత్తము నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. నీ నిమిత్తము నీ యొక్క బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి నీ రహస్య పాపాలను నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు. అదే జరిగింది. సొలొమోను ఆ వృద్ధాప్యంలో పాపము చేశాడు, కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా వైపు తిరగలేదు. నీ యొక్క గోత్రాలు తీసి నీ యొక్క సేవకుడికి ఇస్తాను. కానీ దావీదు నిమిత్తం 1 రాజులో 11:13 దావీదు నిమిత్తం నీ యొక్క కుమారుడికి ఒక్క గోత్రాన్ని ఇస్తాను అని దేవాది దేవుడు సొలొమోనుతో చెప్పారు.